అందరికీ నమస్కారం. ఈరోజు మనము మ్యాట్ మీద కూర్చొని చేయలేని వాళ్ళు యోగా ఎలా చేయాలో చైర్ మీద కూర్చొని చేద్దాం. మన స్పైన్ మీద 7 చక్రాస్ ఉంటాయి. పైనుంచి కింద టేల్ బోన్ వరకు చక్రాస్ సహస్రార, ఆజ్ఞ చక్ర, విశుద్ధి చక్ర, అనాహత చక్ర, మణిపుర, స్వాదిష్టాన, లాస్ట్ది మూలాధార చక్ర. ఈ చక్రాస్ అన్నీ స్పైన్ స్ట్రేట్ పెట్టినప్పుడు ప్రాపర్గా ఫంక్షన్ అవ్వడం జరుగుతుంది. మనం ఇలా వంగి కూర్చున్నప్పుడు చక్రాస్ అన్నీ కంప్రెస్ అయిపోయి దానికి ఆక్సిజన్ అనేది సరిగ్గా అందదు. అప్పుడు మనకి దానికి సంబంధించిన ఆర్గన్స్ మనకి పెయిన్ రావడం జరుగుతుంది. సో అందుకని ఎప్పుడైనా కూడా స్పైన్ కంఫర్టబుల్గా స్ట్రేట్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం బేసిక్ ఆసనాస్ చైర్లో కూర్చొని ఎలా చేస్తామో చూద్దాం. తాడాసనాతో స్టార్ట్ చేద్దాం. ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్. శ్వాస తీసుకుంటూ చేతులు పైకి, ఎంత స్ట్రెచ్ చేయగలిగితే అంత స్ట్రెచ్ చేయొచ్చు. షోల్డర్స్ లూజ్గా పెడుతూ బ్రీత్ చేస్తూ ఒక ఫ్యూ సెకండ్స్ ఉండొచ్చు. అక్కడే శ్వాస తీసుకొని నిదానంగా వదలొచ్చు. మళ్ళీ రిపీట్ చేద్దాం. శ్వాస తీసుకుంటూ చేతులు పైకి, శ్వాస వదులుతూ చేతులు కిందకి. ఇదే సేమ్ చేతులు సైడ్ నుంచి కూడా తీసుకోవచ్చు. శ్వాస తీసుకుంటూ చేతులు పైకి, నమస్కార కానీ పెట్టచ్చు, లేదంటే ఫింగర్స్ ఇంటర్లాక్ చేసుకొని చేతులు ఇలా పైకి తీసుకెళ్ళచ్చు. ఎక్సేల్ చేస్తూ చేతులు నిదానంగా సైడ్ నుంచి కిందికి తీసుకురావాలి. ఇప్పుడు చేతులు ముందు నుంచి పైకి తీసుకెళ్తూ ఇన్హేల్, మెల్లిగా ట్విస్ట్ అవ్వచ్చు. ఎక్సేల్, inhale center, exhale left side, inhale center, exhale hands down. అదే ఇంకో విధంగా కూడా చేయొచ్చు. చేతులు షోల్డర్ లెవెల్, ఇన్హేల్, ట్విస్ట్ అనుకోండి. ఇలా ఒక చైర్ మీద పెట్టి ఒకటి వెనక్కి పెట్టి తిరిగి వెనక్కి చూడొచ్చు. ఇన్హేల్, మళ్ళీ సెంటర్ ఆర్మ్ షోల్డర్ లెవెల్, మెల్లిగా ఇంకో సైడ్ తిరుగుతూ చైర్ని పట్టుకోవచ్చు. ఇన్హేల్ సెంటర్. అలా కష్టంగా ఉంటే ఒక చేయి వెనక్కి పెట్టి ఇంకో చేయి షోల్డర్ మీద పెట్టి కూడా తిరగచ్చు. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ ఇంకొక సైడ్. ఇన్హేల్ సెంటర్, చేతులు కిందకి, ఎక్సేల్. లాటరల్ స్ట్రెచ్ ఎలా చేయాలో చూద్దాం. ఇన్హేల్, చేతులు పైకి, మెల్లిగా ఎక్సేల్, బెండ్ టు వన్ సైడ్. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్, బెండ్ టు ద అదర్ సైడ్. ఇన్హేల్ సెంటర్, హ్యాండ్స్ డౌన్, ఎక్సేల్. ప్రతి మూమెంట్కి బ్రెత్ ఇన్కార్పొరేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని ముందు ఎపిసోడ్స్లో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ముందు నుంచి చేతులు తీసుకోండి. ఇన్హేల్ పైకి, నమస్కార పెట్టుకోవచ్చు. కావాలంటే ఎల్బోస్ కొంచెం సాఫ్ట్ పెట్టుకొని కూడా లాటరల్ స్ట్రెచ్. ఎక్సేల్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్, బెండ్ టు ద అదర్ సైడ్. ఇన్హేల్ సెంటర్, హ్యాండ్స్ డౌన్, ఎక్సేల్. అదే నెక్ కూడా ఎక్సర్సైజెస్ అవ్వాలి అంటే చేతులు ముందు నుంచి పైకి తీసుకొని ఇన్హేల్, సైమల్టేనియస్లీ రేజ్ యువర్ హెడ్ అప్, పైకి చూడొచ్చు ఒక ఫ్యూ సెకండ్స్. ఎక్సేల్, చేతులు కిందకి దించుతూ తల కూడా కిందకి దించి ఫుల్గా కిందకి చూడాలి. ఇన్హేల్, అలా 2-3 టైమ్స్ రిపీట్ చేసుకోవచ్చు. ఎక్సేల్, లాస్ట్ టైం. ఇన్హేల్, ఆర్మ్స్ అప్, హెడ్ అప్,
ఇక్కడ కొంచెం ఒక ఫ్యూ సెకండ్స్ ఉండొచ్చు. ఎక్సేల్ చేస్తూ తల కిందకి, చేతులు కిందకి, హెడ్ సెంటర్. ఇప్పుడు చైర్ మీద చేతులు ఇలా పెట్టుకొని తల రైట్కి లెఫ్ట్కి. ఇన్హేల్ సెంటర్లో, ఎక్సేల్ చేస్తూ ఎంత తిప్పగలిగితే అంతే తిప్పాలి, స్ట్రెస్ చేయొద్దు. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ అదర్ సైడ్. ఇన్హేల్ సెంటర్, exhale other side. Last time, inhale center, exhale other side. Inhale center, relax, exhale. అలాగే షోల్డర్ మూమెంట్స్ కూడా మెల్లిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ క్లాక్ వైజ్, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్. ఇవన్నీ మనం కూర్చోనే చేసుకోవచ్చు. ప్రతి ఒక్క జాయింట్ లూబ్రికేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాగే చేతులు ఓపెన్ అండ్ క్లోజ్ ఫింగర్స్, అలాగే వ్రిస్ట్ రొటేషన్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, ప్రతిదీ బ్రీత్ చేస్తూనే చేయొచ్చు. కాళ్ళు కూడా కొంచెం ముందుకు జరిగి కాళ్ళు ఒకటి చాపి టోస్ ఫ్లెక్స్ చేయడం కానీ, ఫీట్ ఫ్లెక్స్ చేయడం కానీ, యాంకిల్ రొటేషన్ చేయడం కానీ అన్నీ కూర్చోనే చేయొచ్చు. ఇలా ఏది చేసినా రెండు వైపులా చేయడం చాలా ఇంపార్టెంట్. శ్వాస తీసుకుంటూ వదులుతూ ప్రతి మూవ్మెంట్. నీ స్ట్రెంథనింగ్ కోసం మెల్లిగా కాళ్ళెత్తి పైకి, టోస్ ఇన్. ఇక్కడ నీ క్యాప్ అనేది టైట్ చేసినప్పుడు నీ స్ట్రెంథనింగ్ అనేది జరుగుతుంది. ఎక్సేల్, బెండ్ ఇట్ బ్యాక్. ఒక ఫ్యూ సెకండ్స్ అలా కాళ్ళు పైకెత్తి మెల్లిగా వేళ్ళు మీ వైపు తీసుకున్నప్పుడు నీ క్యాప్ అనేది టైట్ అవుతుంది. ఇక్కడ నీ స్ట్రెంథనింగ్ జరుగుతుంది. అలా ఫ్యూ సెకండ్స్ పెట్టేసి కాళ్ళు కింద పెట్టాలి. బోత్ లెగ్స్ కూడా ట్రై చేయొచ్చు. ఎక్సేల్ డౌన్. ప్రతిదీ శ్వాస తీసుకుంటూ వదులుతూ చేయొచ్చు. అలాగే ఫార్వర్డ్ బెండ్ కూడా చేద్దాం. చేతులు ముందు నుంచి పైకి, ఇన్హేల్, మెల్లిగా శ్వాస వదులుతూ ఎక్సేల్. ఇన్హేల్ పైకి, ఎక్సేల్ కిందకి. లాస్ట్ టైం, ఇన్హేల్ పైకి, ఎక్సేల్ చేస్తూ ముందుకి, ఇన్హేల్ పైకి, చేతులు కిందకి, ఎక్సేల్. ఇలా మనం చైర్లో కూర్చునే అన్ని చక్రాస్కి స్టిమ్యులేషన్ జరిగేలాగా చాలా ఆసనాస్ చేసుకోవచ్చు. మ్యాట్ మీదే కూర్చోవాలి, కిందనే చేయాలి, నా వల్ల కాదు, నేను చేయలేనని యోగా జాయిన్ అవ్వకుండా ఉండకండి. చైర్లో కూడా చేసుకోవచ్చు, బెడ్లో కూడా చేసుకోవచ్చు. మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచే చాలా ఆసనాలు చేసుకొని మన ఆర్గన్స్ అన్నిటినీ హెల్తీగా ఉంచుకొని మనము ప్రయత్నం చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.